అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతన్ని గుర్రుగా చూస్తోంది డస్కీ. నడుమల నలిపేయడంతో ఆమె చూపులేవి పట్టవు కాబట్టి పెట్టో అని అడుక్కోవాలా అన్నాడు. ఇక వెంటనే వెళ్ళి ప్లేట్ తీసుకుని వచ్చి అతని చేతిలో పెడుతుంటే షార్ప్గా చూశాడు. ఎందుకలా చూస్తున్నాడో అర్థం కావట్లేదు. ప్లేట్ తీసి విసిరి కొడుతుంటే అయ్యో వద్దు సార్ అంటూ ప్లేట్ని తీసుకొని తినిపించింది. తినిపించమని అడగొచ్చు కదా, అయినా అడిగితే అతని అహం దెబ్బతినదా అనుకుంటూ తినిపిస్తోంది. అతని పెదాలు స్మూత్గా తగులుతుంటే ఒళ్ళు జల్జల్మంటోంది. చేతులు వణుకుతున్నాయి. అతనికేం పట్టనట్లు తింటున్నాడు. ఇక చివరి బయట మిగలడంతో దాన్ని ఫోల్డ్ చేసి కర్రీలో డిప్ చేసి నోట్లో పెడుతుంటే ఆమె వేలిని కసుక్కున కొరికి తల తిప్పి ఖాళీ అయిన ప్లేట్ చూసి ఆ ఫుల్కాని పళ్ళ మధ్య పట్టుకొని డస్కీ అక్కడి నుండి వెళ్తుంటే చెయ్యి పట్టి లాగి ఆమె మోముని పట్టుకొని అతని పెదాల మధ్య ఉన్న ఫుల్కా ఆమె నోటికి అందించాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది. ఆమె నోట్లో పెట్టి తోసేశాడు. అసలు షాక్లో నుండి తేరుకోకముందే తోసేసిన అతని తీరుకి పిచ్చ కోపం వస్తోంది. ఏయ్ డస్కీ, చూసింది చాలు దా అన్నాడు కోపంతో. నేను రాను అనింది. ఆమె డ్రెస్ పట్టి లాగాడు. అమాంతం అతని గుండెల్లో వాలింది. ఏంటి డస్కీ, నా తిండి తింటూ నాకే రివర్స్ మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది అంటూ నడుం నొక్కేస్తున్నాడు. సార్ ప్లీజ్ అనింది అలా నొక్కుతుంటే నొప్పి పుట్టి. ఏంటి ప్లీజ్, నేను రాను అంటున్నావు? సారీ సార్, ఇంకెప్పుడు అనను అంటుంటే ఇలా ఎన్నిసార్లు చెబుతావే యూజ్లెస్ డస్కీ అంటుంటే బిక్కమొహం వేసి చూస్తూ ఉంది. నా కాళ్ళు పట్టవే అన్నాడు. సరే అంటూ తలూపింది. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇక అతని చేతుల్లో నుండి కిందకి దిగి కింద కూర్చొని కాళ్ళు పడుతుంటే ఏయ్ డస్కీ, నా స్లేవ్ కింద కూర్చోకూడదు అన్నాడు. మరి ఇంకెక్కడ కూర్చోవాలి అనుకుంటుండగా తల మీద ట్యాప్ మని ఒకటేశాడు. హా అని తల రుద్దుకుంటూ వచ్చి అతని పక్కన బెడ్ మీద కూర్చొని కాళ్ళు నొక్కుతుంటే డస్కీ కాస్త హెడ్ మసాజ్ చేయవే అన్నాడు. ఇక పక్కన ఉన్న ఆయిల్ బాటిల్ తీసుకుని హెయిర్లో పోసి తన వేళ్లతో అలా అలా నొక్కుతుంటే హాయిగా అనిపించింది. కానీ బయటపడతాడా? అలా మసాజ్ చేస్తూ అతన్నే అబ్జర్వ్ చేస్తోంది. ఆమె మెడ కింద చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కొని పెదాలందుకున్నాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది డస్కీ. ఇక ఆమె పెదాల లాలాజలాన్ని జుర్రుకొని వదిలి మళ్ళీ ఏం జరగనట్లే కళ్ళు మూసుకున్నాడు. అతన్ని పిచ్చిదానిలా చూస్తూ ఉంది డస్కీ. ఇక మెల్లగా అతని బిహేవియర్ ఆమెకు కాస్త అలవాటు పడడంతో మళ్ళీ నార్మల్గా మారి అతనికి హెడ్ మసాజ్ చేసి అతను నిద్రపోవడంతో మెల్లగా లేచి వెళ్ళిపోతుంటే ఏయ్ డస్కీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోమ్మన్నానా అన్నాడు. కళ్ళు మూసే అలాగే వెనక్కి వచ్చి చేతులు లాగుతుంటే వచ్చి అతని పక్కన కూర్చొని మళ్ళీ మసాజ్ చేస్తుంటే ఆమె చేయి పట్టి అతని మీదకి లాక్కొని కళ్ళు మూసాడు. అతని ఉక్కు కౌగిలిలో చేప పిల్లలా చిక్కింది డస్కీ. ఇక అతని హృదయ సవ్వడి వింటూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు నలుపుకుంటూ లేచిన బాబుకి పక్కన డస్కీ కనిపించలేదు. కళ్ళు చిన్నవి చేసి చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించకపోవడంతో రంగమ్మ అన్న కంచు కంఠం వినిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పండి బాబు, డస్కీ ఎక్కడా? అది బాబు నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో నేను ఇప్పుడే వస్తున్నాను అనింది కంగారుగా. అతని కోపానికి జడిసి ఆమె తెలీదు అని చెప్పగానే అతని చేతి కండరాలు బిగుసుకున్నాయి. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని డయల్ చేస్తూ తాతయ్య అంటూ అరిచాడు. చెప్పునానా అన్నాడు కంగారుగా. అది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు, మీరేం చేస్తారో నాకు తెలీదు, 10 నిమిషాల్లో నా ముందుండాలి, 10వ నిమిషానికి ఒక్క సెకండ్ ఎక్కువైనా నా ఇంట్లో కాలు పెడితే కాలు విరిచేస్తానని చెప్పండి అన్నాడు. కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బల్దేవ్ గారు తల పట్టుకుంటూ వెంటనే దక్షితకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ట్రై చేశాడు. టెన్షన్ వచ్చేస్తోంది అతనికి. 4th టైంకి లిఫ్ట్ చేసి చెప్పండి తాతయ్య, ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగారు చాలా కంగారుగా. అది తాతయ్య, మీకు ఈరోజు అత్త వాళ్ళు వస్తున్నారని తెలుసు కదా? అవును తెలుసు, అందుకే హాస్పిటల్కి వచ్చాను. వస్తే మాత్రం వాడికి చెప్పకుండా వస్తావా? అది తాతయ్య, అసలేం జరిగిందంటే
నేను మార్నింగ్ లేచేసరికి నా మొబైల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య, మాన్షన్ బయట ఉన్నాను, బయటకు రా అన్నాడు. ఏంటి బయటున్నావా? అసలు ఇక్కడికి ఎలా వచ్చావురా? నువ్వు వస్తావా నేను రానా అంటుంటే వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు, ప్లీజ్ లోపలికి రాకురా అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బయటకు వచ్చిన దక్షిత ఎదురుగా ఉన్న తన అన్నయ్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అని హత్తుకుంటూ, ఎలా ఉన్నావు సిరి? నువ్వేంటే ఇలా తయారయ్యావు? అది అన్నయ్య, దానికి ఒక పెద్ద కథ ఉంది, తర్వాత చెబుతాను. ప్లీజ్ నన్నిప్పుడు ఏం అడగకరా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ వాలకం చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. సరే గాని నువ్వెలా ఉన్నావు అని తల నిమురుతో అడుగుతుంటే, నేను బాగున్నానన్నయ్య. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేను హాస్పిటల్కి వస్తానని చెప్పాను కదా. మళ్ళీ బావకి మన గురించి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆయన మారడం కాదు కదా, జీవితాంతం మనల్ని అతని దరిదాపుల్లోకి రానివ్వడు. అత్త గురించిన నిజం తెలియకుండానే పోతుంది. ప్లీజ్ అన్నయ్య, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అంటూ సెక్యూరిటీ పడుకోవడంతో మెల్లగా అక్కడి నుండి రణదేవుని తీసుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు మీరు? మార్నింగ్ వచ్చాం. అత్తెక్కడా? అదిగో అక్కడ అంటూ చూపించగానే ఎదురుగా ఉన్న సుహాసినిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్య అంటూ గట్టిగా హత్తుకుంది. అమ్మ దక్షిత, నువ్వేంటి తల్లి ఇలా తయారయ్యావు? అదంతా మీ కొడుకు మనసు మార్చాలంటే తప్పట్లేదత్తయ్య. అబ్బా, నా కొడుకుని ఒక్కసారి చూపిస్తావా అని ఆశగా అడిగింది. అసలు నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుందా అత్త? డైరెక్ట్గా పులిబోనిలోకి తీసుకెళ్ళమంటున్నావు. లేదత్తా, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడిప్పుడే మన దారిలోకి వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కనబడితే ప్రాబ్లం అవుతుంది. అయినా నిన్ను గుర్తుపట్టడానికో ఏమో, ఎప్పుడో ఒకసారి ఫోటోలో చూడొచ్చు కదా. నేను కూడా నీకోసమే వచ్చానని తెలిస్తే ఇంట్లో నుండి గెంటు పడేస్తాడు. ఇంకా పూర్తిగా దూరం అవ్వాల్సి వస్తుంది. లైఫ్లో బావను కలవలేమో. ప్లీజ్ అర్థం చేసుకో అత్త అంటుంటే తన కోసం తన వాళ్ళందరినీ వదులుకొని అంత దూరం నుండి వచ్చిన దక్షితని అపురూపంగా చూస్తూ, థ్యాంక్ యూ తల్లి, నా కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు అని కన్నీళ్లు పెట్టింది. నువ్వు సంతోషంగా ఉండాలని కదా అత్త నేను ఇదంతా చేస్తుంది. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవకత్తా అని అక్క నుండి దక్షితని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సిరి, ఏంటి ఇంత చెండాలంగా తయారయ్యావు? నిన్ను చూడాలంటేనే చిరాకొస్తోంది. ఆ ఫేస్కి వేసిన మాస్క్ తీసేవే అంటూ అరిచాడు దేవ్. బాబోయ్ అన్నయ్య, నేను ఇది తీసానంటే కొంప కొల్లేరవుతుందిరా. నేను ఇన్ని రోజులుగా బాధపడిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మరి ఒకవేళ నువ్వు డస్కీ కలర్ కాదు అని బావకి తెలిస్తే ఏం చేస్తావే? బావ అత్త దగ్గరికి వచ్చాక నేనే చెబుతాను బావకి. అప్పుడు ఎలాగో మారిపోతాడు కాబట్టి నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అంటే బావని లవ్ చేస్తున్నావా? పోరా, నాకు తెలుసులేవే నీకు బావంటే ఇష్టమని. నీ ఫేస్లోనే తెలిసిపోతుంది అంటుంటే సిగ్గుపడింది దక్షిత. ఇక సుహాసిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి హాయిగా ముచ్చట్లలో మునిగిపోయింది. మన బాబు గురించి మర్చిపోయి. ఇక బ్యాగ్లో ఉన్న మొబైల్ ముచ్చట్లలో వినిపించలేదు దక్షితకి. బల్దేవ్ గారి మొబైల్ నుండి కాల్ వస్తుంటే కంగారుగా లిఫ్ట్ చేసి హలో తాతయ్య అనింది. ఇక అది జరిగింది. వాడు 10 నిమిషాల్లో వాడి ముందు ఉండకపోతే 10వ నిమిషానికి 1 సెకండు ఎక్కువైనా ఇంట్లోకి రానివ్వనని చెబుతున్నాడమ్మా. ఇప్పుడు త్వరగా వెళ్ళకపోతే మొదటికే మోసం వస్తుంది. వాడు మొండోడు. త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. నేను నా కోడల్ని చూసుకుంటాను గాని నువ్వేం కంగారు పడకు అని చెబుతుంటే మొబైల్ లాక్కొని తాతయ్య, నా చెల్లెల్ని ఎక్కడికి పంపించను. అతను కాదు అనుకున్న వాళ్ళని బ్రతిలాడి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రేమ మేము పంచుతాం. అదేంటిదే అలా మాట్లాడతావు? ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. నువ్వేం బాధపడకు. త్వరలో నీ చెల్లిని దగ్గరికి వస్తుంది. అందరం కలుస్తాం. నా మాట వినుదేవ్ అంటుంటే ఇంకేం మాట్లాడలేకపోయాడు. పక్కన ఉన్న సుహాసినిని చూసి సరే అన్నాడు. ఇక దక్షిత, సరే తాతయ్య, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేసి, అత్త నేను వెళ్ళొస్తాను, అన్నయ్య జాగ్రత్తరా అంటుంటే తల తిప్పేసుకున్నాడు. ఇప్పుడు ఈ దేవబాబుకి మన హీరో సాబ్కి ఫైటింగ్ అయితే ఎలా ఉంటుందంటారు మాస్టారు? సారీరా అని అతని గడ్డం పట్టుకొని లేట్ అవుతుందని, అత్త నేను వెళ్ళొస్తాను అని మళ్ళీ చెప్పి అక్క నుండి పరిగెత్తింది. ఇక్కడ దక్ష సోఫాలో కూర్చొని టైం చూసుకుంటూ గుమ్మం వైపు చూస్తున్నాడు. ఏమైందిరా
అంత కోపంగా ఉన్నావేంటి అని మాట్లాడుతున్నా వినిపించుకోలేదు. రేయ్, ఏమైందిరా నీకు అని భుజం మీద చెయ్యి వేయగానే షార్ప్గా చూశాడు. అసలు వీడికి ఏమైంది, ఇంత కోపంగా ఎందుకున్నాడు? అవును, దక్షిత ఎక్కడా అని చుట్టూ చూసిన అతనికి ఎక్కడా కనిపించకపోవడంతో, ఓహ్ సార్, అందుకే నా కోపంగా ఉన్నది. తను కనిపిస్తే చిటపటలాడతావు, ఒక్క క్షణం కనిపించకపోతే అంత ఫైర్ మీద ఉన్నావేంటో అన్నాడు చిన్నగా. ఒక్క చూపు చూశాడు. అప్పటి వరకు పిలిచినా పలకని బాబు అతని మాటకి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూస్తుంటే తల తిప్పేసుకున్నాడు బాలాజీ. ఇక ఆమె రావడానికి ఇంకో 30 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కో సెకండ్ గడుస్తున్న కొద్దీ ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఇంకో క్షణం పూర్తవుతుందనగా ఇక్కడ బాబు కోపంగా చేతులు పాయింట్ పాకెట్లో పెట్టుకొని, నీ చెల్లి ఈ ఇంట్లో అడుగు పెడితే పాడే కడతా అని చెప్పు అని బాలాజీకి వార్నింగ్ ఇచ్చి ఇటు తిరగగానే లోపలికొచ్చింది దక్షిత. ఆమెను షార్పుగా చూసి పీక పట్టి గోడకి అదిమాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ, ఇన్ టైంలోనే వచ్చాను అనింది పొడుగుపోయిన గొంతుతో. భయంగా, ఎక్కడికెళ్ళావు, నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు అంటూ అరిచాడు. ఇది లేటుగా వచ్చినందుకు కాదు, తనకి చెప్పకుండా వెళ్ళిపోయిందని. ఏంటి, ఒళ్ళు కొవ్వెక్కిందా? నీ ఇష్టానికి బయటకు వెళ్ళిపోతున్నావు, ఎవడి కోసం వెళ్ళావే అంటుంటే, సార్ అనింది గుడ్లు పెద్దవి చేసి కోపంగా. మరి ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతూ గట్టిగా నొక్కుతుంటే, రే దక్ష్ అంటూ పరిగెత్తుకొని వచ్చి అతని చేతిని పట్టుకున్నాడు బాలాజీ. అసలు తనేం చేసిందని ఎందుకలా సీరియస్ అవుతున్నావు? నీ దగ్గర పని చేస్తే నువ్వు తనని శాసిస్తావా? ఎస్, శాసిస్తాను. ఇదెక్కడి న్యాయంరా? నీ దగ్గర ఉంటాడుగా అసిస్టెంట్, వాణ్ణి కూడా అలాగే చేస్తావా అంటుంటే ఆమెను నేల మీదకి విసిరికొట్టి, వాడు నాకనవసరం అన్నాడు కోపంగా చూస్తూ. మరి దక్షితని ఎందుకు రూల్ చేస్తున్నావు? ఇది నా పర్సనల్ అని పక్కన ఉన్న దక్షితని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. అప్పుడే కింద పడ్డ తను లేచి నిలబడింది. ఆ మాటకి ఇద్దరు ఒక్కసారిగా నోరు తెరిచారు. ఆమెను విసురుగా వదిలి, ఇంకొకసారి నాకు చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని ఆమెను నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దక్షిత, బాలాజీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అసలేం జరుగుతుంది? వాళ్ళిద్దరికీ ఏం అర్థం కావట్లేదు. వాడు నిన్ను ఓన్ చేసుకున్నాడు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. నువ్వంటే పిచ్చిగా మారిపోయాడు. సో అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా నీకు అని మాట్లాడుతున్న బాలాజీ మాటలకి శిలలా మారిపోయింది. అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో కూడా అర్థం కాకపోతుంటే తల పట్టుకొని కూర్చుంది. నేను కనిపించకపోతే ప్రళయ రుద్రుడిలా మారిపోతాడు. ఎదురుగా ఉంటే ప్రేమ లేనట్లు మాట్లాడుతూ ప్రేమగా ప్రవర్తిస్తాడు. అందులో కోపం కూడా మిక్స్ చేసి, అసలు బావ మనసులో ఏముంది? ఆయనతో మాట్లాడాలన్నా చాలా భయంగా ఉంటుంది. అంత చనువివ్వడు. అసలేం చేయాలి? బావని అత్త దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ఎంత ఆలోచించిన బుర్రకి ఏమాత్రం ఆలోచనలు రావట్లేదు. ఇప్పుడు ఇతని బిహేవియర్ని మా అన్నయ్య చూశాడంటే ఇద్దరి మధ్య ఎన్ని ఫైటింగ్స్ అవుతాయో దేవుడా, ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అసలు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది దక్షిత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.